హాయ్ అన్న, మీ పేరు? నా పేరు సందీప్. చేవెళ్ళ నియోజకవర్గము షాబాద్ మండల్ నుండి వచ్చినాము. అన్న, ఇప్పుడు కేటీఆర్ గారి మీద ఇప్పుడు నోటీసులు వచ్చినాయి. ఇప్పుడు ఆయన ఏసీబీ విచారణకు పోతున్నారు. సో దీని గురించి మీరు ఏమంటారు? ఆయన నిజంగా ఇది తప్పు జరిగిందంటారా? మబ్బులు ఉంటాయా? మబ్బులు ఎట్లా పుంజుకొని వస్తాయో వాళ్ళు విచారణ చేసినాక కేటీఆర్ అన్నట్ల మబ్బులకి వెళ్ళి వస్తాడు. ఇవన్నీ చేతగాని పనులనా? చేతనయ్యే పనులు చేయాలి గవర్నమెంట్ ఏదైనా సరే. ప్రజలకు ఏం చేస్తున్నామని చేయాలి. అదే అలాంటి విడిచిపెట్టి విచారణలు ఇవి అవి అని చేయడం ఎందుకన్నా? మనం ఇచ్చినాము, ఎన్ని హామీలు ఇచ్చినాం, ఎన్ని చేసినాము, అది ముఖ్యంగా అవి చేయాలి. కానీ గిదేందన్నా, ఏదైనా ఉంటే చేసేది ఉంటే ప్రజల లోపలికి వెళ్ళి ప్రజలకు ఏం హామీలు ఇచ్చినాము, ఊర్లల్లో ఒక్కొక్కరు ముసలోళ్ళు పెద్ద మనుషులు ఏమంటున్నారు ఏంది అనేది తెలుసుకోవాలి. కేసీఆర్ ఉన్నప్పుడు పాలన ఏంది, ఇదేమి పాలననా? ఇది ఎవరికైనా నచ్చుతున్నదా అసలు? ఒక్కసారి పబ్లిక్లకు రండనా. రేపు స్థానిక ఎలక్షన్లు పెడతాను ఈ రోజు అన్నాడు కదా, రేపు చూపెట్టానా కేసీఆర్ అనేది ఏందైనా చూపెడతారు స్థానిక ఎలక్షన్లో. రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్లు పెడతాడు కదా, ఇప్పుడు ఏవైతే విచారణలు చేస్తున్నాడో అందులో చూపెడతారు కేసీఆర్ అంటే ఏంది, గులాబీ కండువా అంటే ఏంది, కేసీఆర్ చేసింది ఏందనేది ప్రజలు చూపెట్టడానికి. ఈరోజు ఎందుకన్నా ఇంత అభిమానం ఆయన మీద ఎందుకు? ఎలాంటి తప్పు చేయలేడు కాబట్టి విచారణ చేయడానికి పిలిస్తే గిట్ట చెప్పకుండా ఇంత పబ్లిక్ వచ్చారు. ఒకవేళ చెప్పితే మన తెలంగాణ రాష్ట్రంలో నలుమూల నుంచి తండోపతండాలు ఖాళీ వీర అభిమానులు రానికే ఉన్నారన్న. ఇప్పటికైనా సరే గవర్నమెంట్ అర్థం చేసుకొని ఈ విచారణలు కాకుండా పబ్లిక్లో ఏం చేస్తున్నాం, మనం పబ్లిక్ ఏం హామీ ఇచ్చినాం ఆ హామీలను చేయాలి. మొన్న దేవుడు లాంటి కేసీఆర్ని తెచ్చి విచారణ చేసి ఏమైందన్న? కనిపించలేదు. ఆమె కేసీఆర్ మబ్బులలోకి వెళ్ళి ఇట్లా నడుచుకుంటూ వచ్చిండే. అలా నాడు తెలంగాణ ఎట్లుండే, ఇప్పుడేమవుతున్నది? మీ గవర్నమెంట్ వచ్చినాక తెలంగాణలో ఏం జరిగింది, ఏం అభివృద్ధి అయింది చెప్పండి, ప్రజలకు చెప్పండి మీరు న్యాయము. అందుకే ఏదైనా సరే ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే పబ్లిక్ మనం ఏం చేస్తున్నాం, పబ్లిక్ మనం ఏం మాట ఇచ్చినాం. ఊర్లలో పోదామన్నా కళ్యాణ లక్ష్మి అన్న ₹1,00,000. అప్పుడు మా చెల్లెలు పెళ్లి చేస్తే, చిన్నప్పుడు మా అమ్మ చనిపోయింది, 5,000 రూపాయలు ఎవరు ఇవ్వలేనన్నా. మా చెల్లెలు పెళ్లి చేస్తే ₹1,00,000 పెళ్లి మండపంలోకి తెచ్చి ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ దన్న. షాదీ ముబారక్ అన్న, రైతు బంధు, రైతు బీమా ఇలాంటివి చేసిండన్న. పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు అన్న ఈరోజు ఎంతో మంది లక్షల మంది బతుకుతున్నారు. గవర్నమెంట్ వచ్చినాక ఎక్కడ పోయినా రియల్ ఎస్టేట్, ఎక్కడ పోయినా ₹1,00,000 భూమి ఇలా 50,000 గిట్ట ఇవ్వడాడు తెలియడానాడా. మళ్ళీ ప్రతి ఇంటికి 6 పథకాలు వస్తున్నాయి. కరెంటు ఫ్రీ ఇస్తున్నాం, గ్యాస్ 500కే ఇస్తున్నాం, ఫ్రీ బస్ పెట్టినామని ఇన్ని పథకాలు ఇచ్చినామంటారు కదా. మళ్ళీ కాంగ్రెస్ ఫ్రీ బస్ ఎందుకన్నా? ఫ్రీ బస్ ఎందుకే? ఫ్రీ బస్ ఎవరు అడిగిరు? ఎవరన్నా అడిగిరా ఫ్రీ బస్? ఫ్రీ బస్ అయినాక ఎన్ని అరాచకాలు, ఎన్ని కొట్లాటలు అవుతున్నాయి. ఏడ చూస్తున్నా కూర్చొనేమో ఇక్కడ ఏసీలలో కూర్చొని వాళ్ళు చూస్తారు, బస్సులలో నానావా తిప్పలు పడుతుంది. బస్సులు ప్రతి నిమిషానికి వచ్చే బస్సు గంటకో బస్సు లేదన్న, గంట గిట. ఇప్పుడు రేపు ఇవాళ స్కూల్ స్టార్ట్ అయినాయి, పిల్లల కాలేజీలు స్టార్ట్ అయినాయి. ఇవాళ కాలేజీలో పోవాలంటే పొద్దున 7 గంటలకు వచ్చి బస్ స్టేషన్లో నిలబడితే 8:30 వరకు బస్సు లేదన్న. ఫ్రీ బస్ ఎవరు అడిగిరన్న? ఫ్రీ బస్సు పెట్టమని చెప్పిరా ఫ్రీ బస్? ఈ రోజు పబ్లిక్ ఏందన్న, నీళ్లు నిదాకాలు ఇచ్చిండన్న. మంచి నీళ్ళు అన్న ఎక్కడికి వెళ్ళి తెచ్చిండే? ఏ కొండకెళ్ళి తెచ్చిండే కేసీఆర్? నీళ్లు తెచ్చి ఇలా చక్కగా నల్లిపితే నీళ్ళు వస్తున్నాయి ఇంటికాడికి. ఇలాంటివి చేయండి అన్న. ప్రజలకు ఏదైతే ఉపయోగం ఉంటుందో, పబ్లిక్ ఏదైతే ఉపయోగం ఉంటుందో అది చేయాలి. ఇలాంటి ఈడివి ఇవన్నీ కేసులు వీసులు ఇవన్నీ ఏందన్న? ఇవన్నీ చేయకుండా ప్రజలకు వచ్చి రేపు నేను చెప్తున్నా కదన్నా, రేపు స్థానిక ఎలక్షన్లలో ప్రతిదీ ఎంపీటీసీ సర్పంచ్ జెడ్పీటీసీల కాడికి వెళ్ళి గులాబీ మయమైపోతుంది చూడండి. అప్పుడు తెలిసిపోతుంది కేసీఆర్ అంటే ఏంది, కేటీఆర్ అంటే ఏంది, హరీష్ అన్న అంటే ఏందని. ఇవన్నీ తెలిసిపోతాయి. ఎందుకంటే ఆత్మగౌరవంగా చెప్తున్నామన్న, ఈరోజు 10 ఏళ్ల పాలనల శస్యశ్యామలమైందన. వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నది. ఏదైనా రైతు బంధు, రైతు బీమా ఏది, రైతు భరోసా ఏది, ఎక్కడ వాయ్? కళ్యాణ లక్ష్మికి ₹1,00,000 పాటు తులం బంగారం అన్నారన్న. ఎక్కడ పోయినా తులం బంగారము. ఏదే కళ్యాణ లక్ష్మి? బ్యాంక్ అదేమంటారు, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ పేపర్లు తీసుకొని తిరుగుతున్నారు ముసలోళ్ళు పెద్ద మనుషులు. 2,500 కూడా ఇస్తామన్నారు ప్రతి నెల. ఎవరికి వచ్చినాయి? ఒక్కరికి ఇటలేదే. ఒక్కరికి 2,500. ముసలోళ్ళు అన్న, నువ్వు నమ్మకపోతాను. మా చేవెళ్ళ నియోజకవర్గంకు, మా షాబాద్ మండల ముసలోళ్ళు చెప్తారు. ఒక్కరిని అడగాను నువ్వు వచ్చి. ముసలోళ్ళు 2,000 పింఛను ప్రతి నెల 1 తారీఖు నుంచి 10 తారీఖు వరకు తీసుకునేటోళ్ళు 20 తారీఖు వస్తలేదు. ఇంట్లోనేమో కొడుకులు ఇయ్యకపాయ్, కోడలేమో తిట్టబట్టే. 2,000 పింఛను వస్తేనేమో గరం పోవ పెడుతున్నది. 2,000 పింఛను రాకపోతే దాన్ని సత్యానం పెడుతున్నాం ముసలామె. ఇలాంటి రోజులు అన్న, ఇవే అన్న, ఇవి ఈ పాలనలా
అదే కేసీఆర్ పాలన ఎంత శస్యశ్యామలం ఉండానా? ఇలాంటి శస్యశ్యామల పాలన తీసుకొని మేము ఎంత మోసపోయిరన్న పబ్లిక్ ఇంకెప్పుడు అర్థం చేసుకుంటుందన్న? ఇప్పుడన్నా నేను చెప్తున్నా కదా, ఈ మీడియా ముఖంగా చెప్తున్నా, పబ్లిక్ కళ్ళు తెరుచుకోవాలి. తెలంగాణ రాష్ట్ర నలుమూలల కళ్ళు తెచ్చుకొని రేపు స్థానిక ఎలక్షన్లలో మన గులాబీ జెండాను పట్టుకొని గులాబీ వాళ్ళని గెలిపించుకొని ఈ ప్రభుత్వానికి మనము బుద్ధి చెప్పాలని కోరుకుంటాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.